అమ్మా గుండీలు పెట్టు అని చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో మనకు తెలుసా? తెలియదు. ఓ రోజు నిద్రలేస్తారు, చెప్పా పెట్టకుండా వాళ్ళంతట వాళ్ళే గుండీలు పెట్టేసుకుంటారు. అమ్మా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఇంక నేను నడవలేను, ఎత్తుకో అని చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో మనకు తెలుసా? తెలియదు. ఓ రోజు నిద్రలేస్తారు, చెప్పా పెట్టకుండా మైళ్ళకు మైళ్ళు నడిచేస్తారు. అమ్మా మేడం గోల్డ్ కట్ చేసుకుని రమ్మన్నారు, కట్ చెయ్యి అని చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో మనకు తెలుసా? తెలియదు. ఓ రోజు నిద్రలేస్తారు, చెప్పా పెట్టకుండా వాళ్ళంతట వాళ్ళే కట్ చేసేసుకుంటారు. అమ్మా తలుపుకి పైన గొళ్ళెం పెట్టుంది, తీయి అని చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో మనకు తెలుసా? తెలియదు. ఓ రోజు నిద్రలేస్తారు, చెప్పా పెట్టకుండా వాళ్ళంతట వాళ్ళే గొళ్ళెం తీసేస్తారు. అమ్మా బ్యాగ్ బరువుగా ఉంది, పట్టుకో అని చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో మనకు తెలుసా? తెలియదు. ఓ రోజు నిద్రలేస్తారు, చెప్పా పెట్టకుండా వాళ్ళంతట వాళ్ళే బండెడు బరువులు మోసేస్తారు. అమ్మా షూలేసులు కట్టు, నాకు రావట్లేదు అని చివరిసారిగా ఎప్పుడు అడుగుతారో మనకు తెలుసా? తెలియదు. ఓ రోజు నిద్రలేస్తారు, చెప్పా పెట్టకుండా వాళ్ళంతట వాళ్ళే ముడులు వేసేసుకుంటారు. ఇంతలో ఓ రోజు వస్తుంది, వెనక్కి తిరిగి చూడరు, టాటా కూడా చెప్పరు, అలా ముందుకు వెళ్ళిపోతారు. ఎంతో దూరంలో లేని ఆ రోజు వచ్చిన నాడు పిల్లల ప్రపంచం మారిపోతుంది. ఇంటి స్థానాన్ని బాహ్య ప్రపంచం ఆక్రమిస్తుంది. అమ్మా నాన్నల స్థానాన్ని స్నేహితులు ఆక్రమిస్తారు. కాబట్టి అమ్మా నాన్నలు పిల్లలతో మనకున్న సమయం జీవితకాలం కాదు, కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోయే కొన్ని క్షణాలు. మన స్నేహితులు కొంతకాలం ఆగగలరు, పక్కింటి కబుర్లు కొంతకాలం ఆగగలవు, టీవీలో వచ్చే చండాలం ఖచ్చితంగా ఆగగలదు. కానీ సమయం ఆగలేదు, మన పిల్లల ఎదుగుదల ఆగలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పా పెట్టకుండా ఎదిగిపోతారు కాబట్టి. మేక్ ఎవ్రీడే కౌంట్.